వెల్కమ్ టు సత్య న్యూస్ తెలుగు. నేను మీ సత్యనారాయణ. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యమైన విషయాలు చూడొచ్చు. సత్య న్యూస్ తెలుగు అసెంబ్లీ సమావేశాల పత్రికా వార్తలు. శాసనసభను ఎందుకు చురుకుగా చేస్తున్నారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ నేతలపై అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడంపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఐటీ శాఖ మినిస్టర్ శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు గారు ఇటు అసెంబ్లీలో కానీ అటు శాసన మండలిలో కానీ మాట్లాడితే ప్రతిపక్ష నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. శాసన మండలిలో మాట్లాడుతున్నారు, వారి మాటల్లో వినండి. నాకు ఇవాళ చాలా సంతోషకరమైన దినం. ఎందుకంటే శ్రీధర్బాబు గారిని నేను ఎప్పుడు టీవీలలో చూస్తుంటే మాట్లాడుతుంటే, కానీ ప్రత్యక్షంగా ఇట్లా కూర్చొని మాట్లాడుతుంటే చూసినా ఐఎమ్ రియలీ అమ్యూజ్డ్. యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్. నో వండర్ యూ హ్యావ్ షోన్ దట్ స్టేట్స్మెన్ స్పిరిట్. HCU స్కాలర్ ఆర్టికులేషన్ అంతా, అడ్వకసీ అంతా చూపెట్టినారు. ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ నో వండర్ CM has chosen you to come and bat and be an advocate. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మీరు పికప్ చేసినటువంటి ఒక బాగా మాట్లాడినారు. మమ్మల్ని అందరినీ మంత్రముగ్ధులు చేసి మేము శ్రీనివాస్ రెడ్డి గారితో అనుకుంటున్నాం, ఏం ఇంత చామింగ్గా మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి కూర్చోలో కూర్చుంటే కూడా బాగుంటుందేమో అని అనుకున్నాం వారిని. కానీ ఇంత ప్రాధాన్యత కూడుకున్న ఈ అంశం విషయంలో వారు సభకు రాకపోవడం, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన హక్కులను కాపాడే ప్రయత్నంలో వారు ఏమాత్రం కూడా ఆలోచన లేకుండా ఈరోజు ఎన్నికైంది శాసనసభ్యులు సభకొచ్చి వారికి ఉన్న సంశయాలు కానీ వారికి ఉన్న ఇంకా సలహాలు సూచనలు కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో వారు ఈ సభలో లేకపోవటం ఏ విధమైన అర్థం ఇస్తుంది? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన హక్కులు కాపాడటానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చేస్తూ ఉన్న ప్రయత్నం, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ముందుకు పోతున్న తరుణంలో వారు తీసుకున్న నిర్ణయం అనాలోచితమైనది. రాష్ట్ర ప్రజలకు సంబంధించి వారు చేసుకున్న వారి ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో మా సభ్యులందరూ కూడా వారికి ఉన్న ప్రస్తావన చేయడానికి ఆస్కారం ఇవ్వడానికి ఈరోజు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాల పరంగా మీరు BACలో తీసుకున్న నిర్ణయం మేరకు షార్ట్ డిస్కషన్కు అనుమతి ఇచ్చి ముందుకు పోతున్న తరుణంలో వారు ఎందుకు లేరు? ఎందుకు రాలేదు? ఏ అంశం విషయంలో రాలేదు? ఎందుకు రాలేకపోయినారు? అసెంబ్లీ సమావేశాలంతా అంత చులుకగా ఎందుకు తీసుకుంటా ఉన్నారు? చెప్పాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత TRS పైన ఉందని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష.